హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. మీలో ఎంతమందికి ఇది ఎలా కనపడుతుందో కామెంట్ చేయండి. చూసారా మీకు ఎలా కనపడుతుంది? ఇది యాక్చువల్గా గణపయ్య. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది అయితే మేము రెడీ చేయలేదు. ఇది మాకే గణపయ్యనే మాతో పాటు వచ్చాడు. ఇక్కడ అంటే మేము మా పాప బర్త్డే కానీ ఫోటోషూట్కి ల్యాండ్స్కేప్ ఓయూ క్యాంపస్కి వెళ్తే అక్కడ మేము కూర్చున్న ప్లేస్లోనే కాస్త ఇట్లా మట్టిలాగా తగులుతుంది ఏంటి అని చూడగానే ఇది వచ్చింది గణపయ్యతో పాటు మనకి ఎలుక కూడా వచ్చింది. దాంతో నాకు అసలు చాలాసేపటి వరకు షేప్ ఏంటో అర్థం అవ్వలేదు. తర్వాత ఎలుకని చూశాక ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా అప్పటి నుంచి మా పూజా గదిలోనే పెట్టుకుంటున్నాం దీన్ని. ఇదండి, ఎలుక కూడా వచ్చింది. దీనిది తోక కూడా ఉండే మేము అది గడ్డిలో తీస్తుంటే అది వెళ్ళిపోయింది. కాకపోతే రెండు పక్కనే ఉన్నాయి. గణపతి ఇప్పుడు మీకు చూపించాను కదా, గణపతి కాళ్ళ దగ్గరే మాకు ఈ ఎలుక కూడా కనపడింది. చాలా హ్యాపీగా అనిపించి ఇంటికైతే తీసుకొచ్చి ఇంకా పూజా గదిలోనే పెట్టుకున్నాము. మట్టిది కదా, ఈకో గణపయ్య అనుకొని ఇంకా మాకు మేమే తెచ్చి పెట్టేసుకున్నాము. చాలా బాగా అనిపిస్తుందండి. ఇది ఎప్పుడు మా పూజా గదిలో చూసే ఉంటారు మీరు. ఎప్పుడు నేను పెడతాను ఇక్కడ. దీనికి ఇంకా దేవుళ్ళని పూజించేటప్పుడు దీనికి కూడా బొట్టు పెట్టేస్తాను. చూడండి మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.